చాపెల్ గంగూలీ కొన్నేళ్ల కిందట కుంబ్లే, కోహ్లీ, కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు భారత క్రికెట్లో కల్లోలం సృష్టించాయి. ఇప్పుడు గంభీర్, రోహిత్ శర్మ ద్వయం కూడా అదే దారిలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. టీమిండియా వరుస పరాభవాల నేపథ్యంలో అంతా గందరగోళంగా మారింది. జట్టులో విభేదాలు, ఆటగాళ్ల అసంతృప్తులు, కోచ్పై కొందరు ఆటగాళ్లలో విశ్వాసం లోపించడం, ఇలా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఏమాత్రం ఆరోగ్యకరంగా లేదు. తాజాగా తుది జట్టులో రోహిత్ శర్మ స్థానంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈ పరిస్థితి మరింత క్షీణించి గంభీర్, రోహిత్ మధ్య విభేదాలు కొట్టుకొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం గంభీర్ బుమ్రాతో కలిసి సిడ్నీ పిచ్ను పరిశీలించాడు. కొన్ని నిమిషాల తర్వాత రోహిత్ వాళ్లతో కలిశాడు. కానీ కోచ్కు, కెప్టెన్కు మధ్య పెద్దగా మాటలు లేవు. మ్యాచ్కు ముందు జరిగే విలేకరుల సమావేశానికి సాధారణంగా కెప్టెన్ వస్తాడు. కానీ గంభీర్ ఒక్కడే హాజరయ్యాడు. జట్టులో రోహిత్ స్థానాన్ని అతడు పిచ్ను పరిశీలించిన తరువాత చెబుతానన్నాడు. ఆ తర్వాత అతడు బుమ్రాతో మాట్లాడడం కనిపించింది. ఎంసీజీలో ఉన్న వాళ్ళందరికీ కెప్టెన్, కోచ్ల మధ్య సరైన సంబంధాలు లేవని స్పష్టంగా అర్థమైంది. ఫామ్లో లేని రోహిత్ గంభీర్ ప్రణాళికల్లో లేడన్నది కూడా తెలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో గంభీర్పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సిడ్నీ టెస్ట్లో రోహిత్ ఆడకపోవడంతో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తమ అభిమాన క్రికెటర్ను పక్కన పెట్టడంపై రోహిత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదంతా గంభీర్ కావాలనే చేస్తున్నాడని, జట్టును చీల్చే కుట్ర చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు.